Only believe, and all things are possible. Only believe, Lord, I believe, my Lord, I believe, and all things are possible. Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. కేవలము నమ్ము, కేవలము నమ్ము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. Only believe, only believe, and all things are possible. Only believe. Hallelujah. Yes, I believe, Lord. Hallelujah. మన బైబిల్ తెరిచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుతా ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి నుంచి. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచమును దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతనికి అర్పణను కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడింది. అతడు కొనుపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతనికి కొనుపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులయ్యిరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. అందుచేత మృతతుల్యుడైన యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను
దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుకుంటున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునే ఎడల మరల వీలుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడును అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన యొక్క కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి అతన్ని మరలా పొందాను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును యాసావును ఆశీర్వదించాను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు మరణకాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. యోసేపు తనకు అవసాన కాలమందు మరణ సమయమందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారులు నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించాను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరివాడై ఉండటి చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగిప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. తొలిచూరు పిల్లలను నాశనం చేయువాడు ఇజ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేది. ఐగుప్తీయులు అలాగూ చేయజూసి మునిగిపోయేది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిపోయింది. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదము? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవర్తనను గూర్చి విచారించడానికి సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనను పారద్రోలిరి, స్త్రీలుడు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం వలన ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడ, నీకు వందనములు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు ప్రభువా, మార్పులేని దేవుడు అయినావు తండ్రి. ఓ దేవుడినైనా నీ యొక్క మార్పులేని కార్యములను
ఈ భూమి మీద ప్రత్యక్షపరచబడుతూ ఓ నీ బిడ్డలకు ఎలాంటి మార్గంలో నడిపిస్తా ఉన్నావో, ఎలాంటి జీవ మార్గం వారి కొరకు ఎన్నుకున్నావో ఓ నీ పిల్లలు చూసినప్పుడు ప్రభువా, ఆ మార్గంను చూసిన ప్రతి భక్తులు ఓ దేవుని కుమారులు కుమార్తెలు ప్రభువా, ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రభువా, ఎలాంటి నమ్మకంతో విశ్వాసముతో నీ వాక్యము కొరకు నిలబడి ఉన్నారో ప్రభువా, నీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూపిస్తా ఉన్నావు దేవ. వాళ్ళందరూ కూడా అంత గొప్పగా ఉన్నతంగా జీవించినాను, వాళ్ళు ఇంకా విశ్వాస ఫలమును అనుభవించకుండా ఓ దేవ మా కొరకు ఎదురు చూస్తా ఉన్నారని ఓ దేవ చివరి కాలంలో ఓ నీ వాక్యమును పట్టుకుని మాకు దగ్గరికి వచ్చి ఓ దేవ విషయాలు బయలుపరిచి మాకు తేటతెల్లం చేస్తా ఉన్నావు తండ్రి. వారు ఏ నమ్మకంతో జీవించారో అంతకంటే మరింత ఎక్కువగా నమ్మకంతో జీవించి మేము కూడా వాగ్దాన ఫలములో పాలి భాగస్సులై మందరము కలిసి ప్రభువా ఒకనొక సమయంలో క్రీస్తుతో మధ్యాకాశంలో కలుసుకునే వరకు ప్రభువా నువ్వు ఎదురు చూస్తా ఉన్న దేవుడు తండ్రి. ఓ దేవాన్ని మేము అనేక విషయాలు మేము చదివి ఉన్నాం దేవా. దీని ద్వారా కొన్ని విషయాలు మాకు తెలియజేయండి. నీ పరిశుద్ధాత్మ వచ్చి మాతో ప్రభు అనువాదం చేయను గాక, నీ పరిశుద్ధాత్మ వచ్చి మాతో మాట్లాడును గాక. ఓ ఇక్కడ ఇద్దరు ముగ్గురుగా మేము కూడి ఉన్నాం ప్రభువా. ఓ దేవ నీవే వచ్చి ప్రతి హృదయాన్ని తాకుదువు గాక. ఓ దేవ నిజముగా ప్రభువా, ఓ దేవ నీ మహిమ కొరకు మా జీవితాలు వాడుకోండి, నీ కృప కొరకు మమ్మల్ని వాడుకోండి ప్రభువా. ఓ దేవా ప్రభువా, ఓ దేవా ఆ రోజు జార్జ్ ముల్లర్ ప్రభువా ఎలాగైతే ప్రసంగం చేసినాడో ప్రభువా, ఓ దేవ లక్షల మంది కూర్చుంటారని కూటం పెట్టినప్పుడు ప్రభువా ఒకే ముసలమ్మ ప్రభువా ఆ కూటంలో కూర్చుని వాక్యం విన్నది ప్రభువా. ఓ దేవ ముసలమ్మ వాక్యం విని ప్రభువా ఓ దేవ జాన్ వెస్లీ అనే వ్యక్తికి వాక్యం బోధించినప్పుడు ప్రభువా ఓ అనేక లక్షల మంది విశ్వాసులు ప్రభువా ఆ జాన్ వెస్లీ ద్వారా ఓ దేవుని ఆత్మలు రక్షించబడడానికి మార్గం తెరిచావు ప్రభువా. ఆ జార్జ్ ముల్లర్ యొక్క బోధ ఊరికనే పోలేదు ప్రభువా. అనేక లక్షల మంది ఆత్మలు రక్షించబడడానికి మార్గం తెరవబడుతున్నది ప్రభువా. ఈరోజు మేము కూడా ప్రభువా అదే విధానంలో మేము వెళ్తూ ఉండగా ప్రభువా నీవే ప్రభువా నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవ ఒక్క వ్యక్తి ఉంటే ఆ ఒక్క వ్యక్తిలోనే నీ వాక్యం రూపుదాల్చును గాక. ఓ దేవుడు ఎంతమంది ఉంటే హృదయాలలో నీ వాక్యం నిజముగా శరీరము ధరించును గాక. అప్పగిస్తూ సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అసలు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చదివాం. లాస్ట్ వీక్ చాలా విషయాలు నేను చెప్పడం జరిగింది. శ్రమ అనుభవించినప్పుడు శ్రమల కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం, శ్రమ కోసం నింద కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక మంచి సైనికుని వల్లే శ్రమతో పోరాడమని మనం నేర్చుకున్నాం. శ్రమను అనుభవించడం ద్వారా ఓర్పు వస్తుంది, ఓర్పు ద్వారా పరీక్షలు వస్తున్నాయి, పరీక్ష ద్వారా మన గుణశీలం అనేది మన జీవితంలో రూఢి చేయబడతా ఉంది, రుజువు చేయబడతా ఉంది. దేవుడు శ్రమ ద్వారా మన గుణశీలాన్ని రూఢి చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రమ లేకుండా మన గుణశీలం అనేది రుజువు అవ్వదు. ఎందుకంటే మనిషిని యొక్క స్వభావం ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడే. అతనికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడే అతని స్వభావాన్ని బయటికి తీసుకొస్తాడు. అతను ఏం కలిగి ఉన్నాడు అన్నది ఖచ్చితంగా అతని గుణశీలాన్ని రుజువు చేసేది ఎప్పుడంటే శ్రమ కలిగినప్పుడే. సంతోషం కూడా కలిగినప్పుడు అతని గుణశీలం బయటికి రాదు. ఆనందంలో ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, చక్కగా ఎంజాయ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అతని స్వభావాన్ని బయటికి పెట్టడు. కానీ శ్రమ కలిగినప్పుడు మాత్రమే అతని జీవితంలో ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో దానిని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా శ్రమ కలిగినప్పుడు ఓర్పు కలిగిన వారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేయమని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా విషయాలను మన దేవుడు మనకు నేర్పించాడు. ఖచ్చితంగా శ్రమ ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు క్రైస్తవుడికి శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా దేవుడు క్రైస్తవుడికి ఎందుకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడంటే అసలు ప్రభువుని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన అంత భయంకరంగా శ్రమను అనుభవించవలసిన అవసరత ఆయనకి ఏమొచ్చిందో మనం ఖచ్చితంగా తెలుసుకుని ఖచ్చితంగా శ్రమను బట్టి మనము కూడా శ్రమను బట్టి మనము గుణశీలాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే
ప్రభువైన యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన శరీరం ధరించిన వాక్యమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేసింది. అంటే వాక్యం ఏం చేసిందంటే శరీరంలోకి వచ్చిందండి. అంటే దేవుడు శరీరంలోకి వచ్చాడు. దేవుడు అక్కడ ఉండి రెండో దేవుడిని భూమి మీద పంపించలేదు, కానీ దేవుడు అక్కడ ఉండి రెండో దేవుడిని ఇక్కడికి వచ్చి దేవుడు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పే సిద్ధాంతం ఉంది. వారు ఎలా చెప్తున్నారంటే దేవుడు పైనుండి కుమారుడికి ఎందుకు వచ్చాడు, ఆయన రెండో దేవుడు, త్రిత్వంలో మూడో దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, ఇంకో దేవుడు అని చెప్తా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చిందని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే వాక్యం ఏమైందంటే శరీరంలోకి వచ్చింది. దేవుడు శరీరంలోకి వచ్చాడు, ఒక ముసుగు కప్పుకొని వచ్చాడు. లాస్ట్ వీక్ మనం చెప్పాం, ఒక కరెంట్ తీగలో ఎలాగైతే ఉందో కరెంట్ తీగు, ఆ కరెంట్ తీగలాగానే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ కరెంట్ తీగలాగా పవర్ ఉంటుంది. ఆ పవర్ పట్టుకుంటే భయంకరంగా అతను షాక్ కొట్టినలాగా ఆటం బాంబు పేలినట్లా కిందడిపోతాడు, మరణానికి గురయ్యేంత స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆ కరెంట్ షాక్ కొడితే. కానీ కరెంట్ తీగ పైన ఆ తెల్లని వైర్ ఉన్నని చెప్పు ఏం కాదు, దాన్ని పట్టుకున్నా ఏం కాదు, దాన్ని పట్టుకున్నా ఏం అవ్వదు. కానీ ఆ పైన కవర్ కనుక తీసి ఆ లోపల ఉన్న ఐరన్ కనుక ముట్టుకుంటే ఖచ్చితంగా అతనికి షాక్ కొడుతుంది, అతను చచ్చిన సావు స్థితిలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా అలా ఉన్నాడు. యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉండి శరీరధారిగా మన మధ్యలో కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం కొలసీ పత్రిక 2:12 వచ్చిన ఒకసారి మనం చదివితే చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 2:12 వచ్చిన. అది కాదండి, 9వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇంగ్లీష్ లో ఉందండి, ఫర్ ఇన్ హిమ్ dwelleth all the fullness of the Godhead bodily అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఫుల్నెస్ అంటే సంపూర్ణంగా, గాడ్ హెడ్ అంటే దైవత్వం, యెహోవా పరిపూర్ణమైన దేవుడు, సాక్షాత్తు ఎవరు సమీపించరాని అతి తేజస్సులో అమరత్వం కలిగి ఉన్న దేవుడు, ఆ గాడ్ హెడ్ ఫుల్నెస్ మొత్తం సంపూర్ణంగా ఎక్కడ నివాసం చేస్తుందంటే క్రీస్తునందు నివాసం చేస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఆ క్రీస్తు ఏమై ఉన్నాడంటే, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే శరీరం ధరించిన దేవుడు అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? యేసుక్రీస్తు ఎవరంటే శరీరం ధరించిన దేవుడు. వాక్యమే శరీరం ధరించింది. అంటే దేవుడు భూమిపైకి వచ్చాడు. దేవుడు భూమిపైకి వచ్చి ఆ యెరూషలేం వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. యెరూషలేం వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ అనుకుంటున్నారండి, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకేయులు కానీ, హెరోదీలు కానీ, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దేవుడు పైనే ఉన్నాడు, భూమి మీదకి రాలేదు. ఒకవేళ భూమి మీదకి వస్తే ఖచ్చితంగా భూమి అల్లకొలంగా మారుతుంది. దేవుడు భూమిపైకి రాడు. దేవుడు వస్తే ఖచ్చితంగా పాపం అనేది భూమి మీద ఉండదు. చాలా భయంకరంగా మొత్తం అంతా ఊడ్చుకెళ్ళిపోయి పరిశుద్ధత అనేది పూర్తిగా భూమి మీదకి వస్తుంది అని కొన్ని విషయాలు పాస్టర్ల ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడు రాలేదు అని మాత్రమే వారు నమ్ముతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ శాస్త్రులకి, సద్దుకాయలకి, హెరోదీలకి ఎవరికి తెలియదు దేవుడు భూమిపైకి వచ్చాడు అన్న సంగతి. వాళ్ళకి అర్థం కావట్లే. కానీ దేవుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడన్న సంగతి
వారు చూడలేకపోతూ ఉన్నారు. వారు చూడలేక యేసుక్రీస్తుకి ఆయన ఏం చేస్తున్నాడంటే కొన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. అన్ని కార్యాలు వీళ్ళు చూస్తూ వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒక ఆయనకి యేసుక్రీస్తు వచ్చి ఒక పుట్టుకొట్టు వాడికి ఏం చేశాడంటే 38 సంవత్సరాల నుంచి పడున్నాడు దేవాలయం దగ్గర. 38 సంవత్సరాల నుంచి పడున్నాడు. అక్కడ ఒక రూల్ ఉంది, బేతస్తా కోనేరు అనే ఒక నది, ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో ఎవరైతే దేవదత్తులు దిగి వస్తా ఉంటాయన్నమాట అప్పుడప్పుడు కూడా. ఆ దేవదత్తులు దిగి వచ్చినప్పుడు ఆ దేవదూతల యొక్క ప్రసన్నత నదిలో ఎప్పుడైతే దిగిందో, ఆ దిగిన మరుక్షణము మొట్టమొదటి వ్యక్తి వెళ్ళి ఆ నదిలో కనుక దూకేస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడిపోతాడు. అయితే ఆ విధానం అక్కడ నడుస్తుంది. మొట్టమొదటి వ్యక్తి వెళ్ళి దూకాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆశ్రయం ఉన్నవాళ్ళు, ఆధారం ఉన్నవాళ్ళు, కాళ్ళుతో పరిగెట్టగలిగిన వాళ్ళు ఆ దూత వచ్చిన వెంటనే గబాల్ నీళ్ళ నదులు దూకేస్తున్నారు, స్వస్థపరచబడుతున్నారు. ఇతను 38 సంవత్సరాలు ట్రై చేస్తున్నాడు పక్షవాతంతో. ఓచకాళ్ళు చేతులు ఉన్నాయి, కనీసం పైకి లేగలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, పడుకునే ఉంటాడు. అతనికి ఏ ఆధారం లేదు. కానీ అయితే ఎవ్వరు కూడా ఇతనికి సహాయం చేస్తూ లేరు. ఆ దూత పడుతుంటేనే మొత్తం లక్షల మంది వచ్చి అక్కడ దూకేడే సిద్ధంగా ఉన్నారు. ఇతన్ని ఎవరు పట్టించుకుంటారు? అమ్మ నాన్న లేరు, అనాథగా బ్రతుకుతూ ఉన్నాడు, స్నేహితులు ఎవరు లేరు, ఎవరు కూడా ఇతను పట్టించుకునే నాదులు లేడు. అతను ఎంత అయోమయ స్థితిలో ఉన్నాడంటే, ఎంత భయంకరమైన స్థితిలో వ్యక్తి ఉన్నాడంటే, ఆధారం లేదు ఇతనికి. అసలు వెళ్దామని ఇలా అతను ఇలా ఓతం ఇచ్చేటప్పటికే జనాలు ఇలా అందులో పడిపోతున్నారు. అవకాశం లేదు. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, కానీ ఎవ్వరు కూడా అతనికి సహాయం చేస్తూ లేరు. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నేరుగా ఆ ఒకానొక రోజున అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఎప్పుడైతే అలా నిలబడ్డాడో అతను సాక్షాత్తు దేవుడు అక్కడ ప్రత్యక్షం అవడం ఎత్తి చూస్తున్నాడు. అతను ఏదో ఒక మానవ శరీరంతో, మానవ దృష్టితో, ఒక మనుషుడు చూసిన చూపుతో ఆ నిలబడిన వ్యక్తిని చూడట్లేదు, కానీ దేవుడు అతని చూపు విధానాన్ని మార్చాడు. అతని చూపు విధానాన్ని, ఆత్మీయ దృష్టిని ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఎప్పుడైతే ఇచ్చాడో, ఆ వ్యక్తిలో స్వస్థపరచబడగలిగినంత విశ్వాసము ఆ వ్యక్తిలోకి వచ్చేసిందంట. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట్లాడాలక్కర్లేదు, అలా చూస్తే చాలు ఆ చూపులో ప్రభావం ఉంది. ఆ వ్యక్తిలోనికి ఎప్పుడైతే చూపు అలా చూసాడో అతనిలోనికి స్వస్థపరచబడగలిగినంత విశ్వాసము ఆ వ్యక్తిలోకి వచ్చిందండి. వెంటనే అతను ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడండి. నేను ఖచ్చితంగా లేవగలను, ఈ వ్యక్తి నన్ను ఖచ్చితంగా స్వస్థపరచగలడు, దేవుని కుమారుడైన సాక్షాత్తు దేవుడి నా యొద్దకు వచ్చాడు, ఇప్పుడు నేను ఖచ్చితంగా లేవగలనే విశ్వాసంతో అతను ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. జనాలందరూ గుమ్మిగూడేశారు. అప్పుడే సుడిదరగా గుమ్మిగూడేశారు. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ కుంటలు నడిచేస్తున్నారు, గుడ్డలు చూసేస్తున్నారు, చచ్చిపోలు లేచిపోతున్నారు, మోగోలు మాట్లాడుతున్నారు, అన్ని కార్యాలు జరుగుతున్నాయి. జనాలందరూ గుమ్మిగూడేసి ఈయన ఇక్కడ ఏదో కార్యం చేసేస్తాడు, మొత్తం మీద ఈ వ్యక్తిని ఏదో బాగు చేసేస్తాడు మొత్తం మీద అన్నట్టుగా చూస్తున్నారు చుట్టుపక్కల అందరూ కూడా. హేతువాదులు ఉన్నారు అక్కడ, హితండవాదం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, వాగ్వేదం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, భయంకరంగా యేసుక్రీస్తును రాళ్ళు పట్టి కొట్టడానికి సిద్ధంగా ఉండే భయంకరమైన మనుషులు అక్కడ ఉన్నారు, క్రూరత్వం కలిగిన ఉన్నారు, మత విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఆ రకరకాల మనుషుల మధ్యలో ఆయన అక్కడ నిలబడి ఆ వ్యక్తి యొక్క చూసి, సహోదరుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మాట పలికాడో అతను ఉన్న పాటునే దిగ్గున లేచి అని ఉంటుంది బైబిల్లో. ఉన్న పాటునే దిగ్గున లేచి అంటే కన్ను రెప్ప మూసి తెరిచి లోపల లేచి నిలబడ్డాడు. అతను దిగ్గున లేవడం అంటే అది, కళ్ళు మూసి తెరిచి లోపల అతను నిలబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అతను దిగ్గున లేచి నిలబడి పరుపు సంఘాలు పెట్టుకుని
సాష్టాంగ నమస్కారం చెప్పి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అతను దిగ్గును లేచి అతను సాష్టాంగ నమస్కారం పెట్టి ఆ పరుగు ఎత్తుకుని వెళ్ళిపోయాడో, ఆ శాస్త్రులు, పరిచయులు, సద్దుకేలు, బైబిల్ బోధించే పండితులు, ఆ శాస్త్రులు, పరిచయులు, పాస్టర్లు అందరూ కూడా యేసుక్రీస్తుని చుట్టేసేసారు. చుట్టేసేసి, ఏవయ్యా అస్సలు నీకు పాపాలు క్షమించే అధికారం నీకు ఎవడిచ్చాడు? నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, పరుపెత్తుకుని వెళ్ళిపోన్నావు. ఆ మాట నువ్వు అనడానికి నీకు అధికారం ఎవడిచ్చాడు? నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమని చెప్పడానికి నీకు అధికారం ఎవడిచ్చాడు అని యేసుక్రీస్తుని అక్కడ నిలదీయడం మొదలెట్టారు. హల్లెలూయా. ఎందుకు అక్కడ నిలదీస్తున్నారంటే యేసుక్రీస్తు ఒక దేవుని కుమారుడని, సాక్షాత్తు వాక్యమే శరీర దారి అయిందని, దేవుడు ఆ శరీరం లోపల ఉన్నాడని వారికి ఆత్మీయ దృష్టి అనేది లేకుండా వారు అక్కడ నిలబడి ఉన్నారు. కాబట్టి వారు ఏ మాత్రం కూడా చలించలేని ఆ యొక్క కఠినమైన ఆ యొక్క హృదయంతో యేసుక్రీస్తును ప్రశ్నించడానికి సిద్ధపడి ఉన్నారండి. హల్లెలూయా. అంటే అక్కడ రెండు స్థలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక వ్యక్తి విశ్వాసము కలిగి ఆత్మీయ దృష్టి తెరవబడి దేవుని కుమారుని చూసి, ఆ శరీరంలో ఉన్న దేవుణ్ణి చూసి విశ్వాసముతో ఆ యొక్క పక్షవాతము పోగొట్టుకొని, ఆ పాపములు పోగొట్టుకొని దేవుని కుమారుని గుర్తించి సాష్టాంగ నమస్కారం చేసి అతని విశ్వాసం ద్వారా అతను స్వస్థత పొందుకోవడం చూసాం. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో కఠినమైన హృదయంతో, భయంకరమైన ఆ కఠినమైన స్వభావంతో, చూడలేని అంధకారమైన హృదయము దృష్టితో ఆ యొక్క శాస్త్రులు, పరిచయాలు ఉండగలుగుతాం చూస్తున్నాం. హల్లెలూయా. నిలబడి ఉన్నది ఒకటే స్థలం. ఒక వ్యక్తికి తెరవబడుతుంది, కొంతమందికి మూసివేయబడుతుంది. ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం మనకి ఇక్కడ ఉంది. ఎందుకంటే భూమి మీద ప్రజలు ఉంటారు, దేవుని వాక్యాన్ని నమ్ముతారు, దేవుని వాక్యాన్ని చూస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని వాక్యాన్ని బట్టి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిజమైన విశ్వాసముతో దేవుణ్ణి చూసే ప్రజలు ఉంటారు. అదే చర్చిలో, అదే దేవాలయంలో, అదే స్థలంలో చూడలేని బహు అంధకారమైన గుడ్డితనముతో ఉన్న ప్రజలు కూడా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా భూమి మీద దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుడు భూమి మీదకి వస్తూనే ఉన్నాడు. ఆది కాండం మొదలుకొని స్టిల్ ఇప్పటి వరకు కూడా, ప్రకటన గ్రంథం వరకు జరిగే వరకు కూడా, మన యొక్క కాలం యుగాంతం అందు ఉన్నంత వరకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి ఒకసారి మీకా గ్రంథం, మీరు 5వ వచనం చదివితే, మీకా గ్రంథం కొన్ని లేఖనాలు చదువుతూ ఉండండి, మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన దానివు, స్వల్పమైనను నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన పురాతన కాలం అంటే ఆది కాండమును మొదలుకొని ఏదైనా తోటలో మొదలుపెట్టి శాశ్వత కాలం అంటే యుగ సమాప్తి వరకు ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంచెం మీరు విషయాలు గ్రహించాలి, జాగ్రత్తగా పట్టుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఆయన ఎలా ప్రత్యక్షం అవుతున్నాడంటే, మీరు ప్రత్యక్షత అన్నది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ కాలం యొక్క ప్రవక్త ఎక్కువగా బోధించిన ఒక పదం ఏంటంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే రెవల్యూషన్.
రెవల్యూషన్ అంటే ముసుగు తీయబడడం. అంటే ప్రకటన గ్రంథాన్ని దేవుడు బైబిల్లో ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆ ప్రకటన గ్రంథానికి మరో పేరే ప్రత్యక్షతా గ్రంథం. అందుకే ఇంగ్లీష్లో దానికి ప్రకటన గ్రంథం అని ఉండదు, రెవల్యూషన్ అంటుంది. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత, అంటే అది ప్రత్యక్షతా గ్రంథం. అంటే ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక మనిషిలో శరీరం ధరించడమే ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్షత అంటే ఏంటండి? దేవుడు ఒక మనిషిలోకి రావడమే ప్రత్యక్షత. రాకడంటే అర్థం ఏంటంటే నేరుగా దేవుడు తనకు తానుగానే భూమి మీదకి రావడం. ఏ శరీరంలో కూడా ప్రత్యక్షమోడు ఆయన ఏ శరీరాన్ని తీసుకోవడం, ఆయనే సొంత శరీరాన్ని సృష్టించుకొని భూమి మీదకి వస్తాడు. అది రాకడ. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక మనిషిలోకి కుమ్మరించుకోవడమే ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ ఉండేను అని బైబిల్లో మేకా గారు రాశాడు. ఎందుకలా రాశాడంటే ఆయన డైరెక్ట్గా భూమి మీదకి రావడానికి అవకాశం లేదండి. డైరెక్ట్గా భూమి మీదకి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్గా భూమి మీదకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒకసారి మోషేలో దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. మోషేలో దేవుడు ప్రత్యక్షమయ్యి మోషే ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మోషే ఏం కావాలంటే అది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ప్రశ్నలు, విషయాలు, కష్టాలు, బాధలు, వారి పడే ఇబ్బందులు అన్నీ తెలుసుకొని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఆ కరుణాపీఠం దగ్గర దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటే ఈ ప్రజల యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా ఆ దేవుడికి చెప్తూ ఉండేవాడు. అప్పుడు దేవుడు ఆ కష్టాలకు సొల్యూషన్ చెప్తాడు. ఆ కష్టాలకి, బాధలకి ఏ విధమైన ఆన్సర్ ఉంటుందో ఆ జవాబులు చెప్తూ ఉండేవాడు ఆయన. ఈ మోషే వచ్చి నీ కష్టానికి దేవుడి జవాబు చెప్పాడు, నీ ప్రశ్నకు దేవుడి జవాబు చెప్పాడు, నీ బాధకి దేవుడి జవాబు చెప్పాడు అని చెప్పి ఈ యొక్క మోషే ఏం చేసేవాడంటే ఈ యొక్క ప్రజలకి దేవుడికి మధ్యవర్తిత్వం చేసేవాడు. హల్లెలూయా. మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటే ఈ మధ్యవర్తిత్వం అనేది ప్రజలకు నచ్చలేదండి. కోపం వచ్చేసింది. మేము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుకోవచ్చు కదా, దేవుడితో మాట్లాడుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు కదా. డైరెక్ట్గా దేవుడితో మాట్లాడితే మా కష్టాలు ఏవో, మా కన్నీరు ఏవో డైరెక్ట్గా దేవుడితో చెప్తే ఇంకా దేవుడు బాగా అర్థమవుతుంది కదా. మధ్యలో ఈ వ్యక్తి తట్టుకెళ్ళి మా కష్టాలు కంప్లీట్గా దేవుడు చెప్తున్నాడో లేదో, అసలు వివరంగా మా బాధల్ని, కష్టాలని చెప్తున్నాడో లేదో, మా కష్టాల బాధలు డైరెక్ట్గా చెప్పుకుంటే ఆయన బాగా అర్థమవుతాయి. ఈ మధ్యవర్తి ఉండడం వల్ల మా కష్టాలు సరిగ్గా దేవుడికి అర్థం కావట్లే అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఈ కష్టాలు, బాధలు డైరెక్ట్గా మనమే చెప్పుకుంటే బాగా దేవుడికి అర్థమవుతాయని వీళ్ళు ఏం చేశారంటే మోషే దగ్గరికి వెళ్ళి మాట చెప్పడం మొదలెట్టారు. ఏమని చెప్పారు? మోషే, నువ్వు మాకు మధ్యవర్తిగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మేమే దేవుడితో మాట్లాడితే మా కష్టాల, బాధలు శుభ్రంగా పూర్తిగా అర్థమయ్యేటట్లు మేము చెప్పుకోగలుగుతాం. ఆ దేవుడినే మాతో మాట్లాడమని చెప్పు. నువ్వు మధ్యవర్తిత్వం చేస్తాం వల్ల మాకు సరిగా అండర్స్టాండింగ్ లేదని చెప్పేసి, సరిగా అర్థం అవ్వట్లేదు, మా ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుందని చెప్పేసి మోషేతో చెప్పారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే వెళ్ళి దేవుడికి చెప్పాడండి, ఇలా ప్రజల యొక్క ఆలోచన ఇలా ఉందండి అని చెప్పి. అప్పుడు దేవుడు అన్నాడు, సర్లే అయితే నేనే దేవుడితో నేను వాళ్ళతో మాట్లాడతాను, సీనాయి పర్వతం మీద వాళ్ళు రమ్మని చెప్పు, నా దగ్గరికి వచ్చే ముందుగా 3 రోజులు వారు తమ్మును తాము శుద్ధీకరించుకొని వారి స్త్రీలకు దూరంగా ఉండి వారి బట్టలు ఉతుక్కొని వారు తమ్మును తాము ప్రతిష్ట చేసుకొని సీనాయి పర్వతం మీదకి 3వ రోజున సీనాయి పర్వతం దగ్గరికి రమ్మని చెప్పండి, నేను ఆ పర్వతం పైకి దిగుతాను, అక్కడ నేను వారితో మాట్లాడతానని చెప్పేసి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మోషే వచ్చి ప్రజలతో మీ కోరిక ఏమై ఉందో ఆ కోరిక నేను దేవుడితో చెప్పాను, అయితే దేవుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకొని 3 రోజులు మిమ్మల్ని మీరు పవిత్రంగా చేసుకొని
మీరు పవిత్రులైన తర్వాత 3వ రోజున మీరు అందరూ కలిసి సీనాయి పర్వతం దగ్గరికి రండి. ఆ సీనాయి పర్వతం మీద మీరు వస్తే దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చి మీతో మాట్లాడతాడని చెప్పేసి మోసే ప్రజలతో చెప్పాడు. ప్రజలతో చెప్పబడిన తర్వాత వీరందరూ చక్కగా ఆనందంగా దేవుడు మాతో మాట్లాడతాడు, దేవుడిని డైరెక్ట్గా మేము డీల్ చేయబోతున్నాం, మా కష్టాలు బాధలు మా ఇబ్బందులన్నీ కూడా దేవుడితో డైరెక్ట్గా చెప్పబోతున్నాం అని చెప్పేసి చాలా సంతోషంగా పవిత్రంగా వాళ్ళ బట్టలతో ఉతుక్కొని వాళ్ళ శరీరాలు శుభ్రంగా ఉంచుకొని చక్కగా ప్రతిష్ఠ చేసుకొని ఆ యొక్క 3వ రోజున సీనాయి పర్వతం మీదకి వెళ్ళారండి. హల్లెలూయా. ఆ 3వ రోజు సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు వచ్చే సమయం అయింది. దేవుడు వచ్చే సమయం వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ సీనాయి పర్వతం మీద దిగుతూ ఉన్నాడు. ఆ ఎవరు సమీపించారని అతి సమీపంలో ఉన్న దేవుని యొక్క ఆత్మ, ఆ ప్రసన్నతతో కూడిన ఆత్మ, ఆ అగ్నితో కూడిన ఆత్మ, ఆ యెహోవా దహించి అగ్ని అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన పర్వతం మీద దిగడం మొదలు పెట్టాడు. ఆ పర్వతం మీద దిగుతూ ఉంటే ఆ కొండంతా కూడా మొత్తం అగ్నిమయమైపోతూ ఉంది. భయంకరంగా పొగలొస్తూ ఉంది. మంట, భయంకరమైన మంట వచ్చేస్తూ ఉంది. ఆ యొక్క మంటకి, గాలికి, ఆ వాతావరణానికి తాళలేక ఆ కొండపై నుంచి పెద్ద 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 బండరాయిలు ఆ దిగి కొండపై నుంచి వస్తున్నాయి. కొండ కింద ఎలా ఉన్నారు, రాళ్ళు ఏమో పెద్ద పెద్ద బండరాయిలు పగిలిపోయి కిందకు వచ్చేస్తున్నాయి. ఏ చెట్టు పక్కన దోకోలో తెలియదు, ఏ బండ పక్కన దోకోలో తెలియదు. బండలే దేవుని యొక్క ప్రసన్నత తట్టుకోలేకపోయి పారిపోతున్నాయి. ఆ కొండ అదిరిపోతుంది. భయంకరమైన ఆ యొక్క తీవ్రత అక్కడ ఏర్పడింది. భూకంపం వస్తున్నట్టు ఉంది వాళ్ళకి. హల్లెలూయా. మీరు చూడండి, మొన్న అక్కడెక్కడో గుజరాత్లో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఇలా భూమి అదిరినప్పటికి మొత్తం సూపర్ మార్కెట్లో ఉన్నాయన్నీ కిందకి ఆ ప్రజలందరూ కూడా పరుగులు 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 పరుగుల మీద ఎట్లు పరిగెడుతున్న వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ మీద ఏం అడిపోతున్నాయి, కార్లు అడిపోతున్నాయో, బలాలు అడిపోతున్నాయో, లేకపోతే కొండలు అడిపోతున్నాయో, ఏం అడిపోతున్నాయో వాళ్ళకి తెలియట్లే. పరుగులు పెడుతున్నారు. ఆ ఇజ్రాయెల్ ప్రజలందరి పరిస్థితి ఎలా ఉన్నదంటే అక్కడ సేమ్ సిచ్యువేషన్ అనమాట. భూకంపం వస్తే ఎలా ఉంటుందో వారి పరిస్థితి అలా ఉంది. ఈ రాయిని పట్టుకోవాలో లేకపోతే చెట్టుని పట్టుకోవాలో, ఈ దేన్ని పట్టుకోవాలో తెలియట్లే. దేవుడు వస్తే ఇంత భయంకరమైన వాతావరణం ఉంటుందా? అప్పుడు వాళ్ళు గ్రహించారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. వెంటనే మోసే కేకలు పెడుతున్నారు. మోసే, దయచేసి మమ్మల్ని కాపాడు, ఆ దేవుడిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు, నువ్వు దయచేసి మాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే సరిపోతుంది, దేవుడు మాట్లాడొద్దని చెప్పు మాకు దయచేసి. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడితే ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి. అంటే ఈరోజు చాలామంది దేవుడు మాతో మాట్లాడేసాడు అంటున్నారు. చాలా తేలిగ్గా చెప్తున్నారు, దేవుడు మాతో మాట్లాడేశాడు, దేవుడు మాతో మాట్లాడేశాడు, మాకు ఆకాలు ఇచ్చేసాడు, మాకు దర్శనం ఇచ్చేసాడు. రాత్రి మొన్న ఒక ముసలం చెప్పిందండి, ఆయన అంటే ఎంత పెద్ద మేఘంలో వచ్చాడని గదిలోకి, పెద్ద మేఘం వచ్చేసిందండి గదిలోకి. మేఘం వచ్చేసి మాట్లాడేస్తుందంట ఆయనతో, నా కుమార్తె మరియమ్మ నువ్వు నా కొరకు సేవ చేయన్నాడంట. హల్లెలూయా. మేఘం అంటే ఆయన మేఘావరుడే వస్తాడు కదండి, ఆ మేఘం రాత్రి నా కళ్ళకు వచ్చిందండి అంటున్నాడు. ఆవిడ కూడా వాక్యంలో పెట్టేసుకుందండి. హల్లెలూయా. అంటే మేఘంలో నుంచి వస్తాడు కాబట్టి మేఘమే వచ్చింది, ఆ మేఘమే మాట్లాడేసింది, నా కొరకు సేవ చేయమంది. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే స్త్రీ పులిపిటకి బోధించకూడదు అన్నాడు. ఒక స్త్రీ పులిపిటకి బోధించిందంటే పులిపిటికే అవమానం, సంఘానికి అవమానం, ఆ కుటుంబానికి అవమానం. స్త్రీ పులిపిటకి ఎప్పుడు కూడా బోధించకూడదు, అది శాపం సంఘానికి. సంఘానికి శాపం ఏదైనా ఉన్నదంటే స్త్రీ బలిపేట మీద బోధించడమే. మరి దేవుడు ఇలాగెందుకు రాశాడమ్మా అంటే, దేవుడు 2 నాలుగులు ఉన్నాయా? పాముకుంటా 2 నాలుగులు, అటు 4 వెళ్తుంది, ఇటు 4 వెళ్తుంది. అక్కడో మాట మాట్లాడుతుంది, ఎక్కడో మాట మాట్లాడుతుంది. సర్పం అయితే దేవుడు ఆయన మాటలో మార్పు లేదు, ఆయన ఆలోచనలో మార్పు లేదు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్పి బైబిల్ చెప్తుంది కదా. అంటే బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మనసు మార్చేసుకుని, నీకు మేఘం దగ్గరికి వచ్చినప్పుడు ఒకలాగా మనసు మార్చేసుకున్నాడు దేవుడు అని అడిగాను నేను. నాకు తెలియదండి, దేవుడు మాట్లాడాడు అయితే నేను దారినే నమ్ముతానంటాను. నాకు బైబిల్ నమ్మను, నేను బైబిల్ అవసరం లేదు, నాకు నా దర్శనం చాలు, దేవుడు నాకు మాట్లాడేశాడు. హల్లెలూయా. అంటే ఎంత భయంకరంగా ఏమి మాట్లాడుతూ ఉందో చూడండి. దేవుడు భూమిపైకి వచ్చి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడకొస్తేనే బెంబెలెత్తిపోయి పారిపోయి చెట్ల పక్కన, ఆ రాయిల పక్కన దాక్కున్న ఇజ్రాయేల్ ప్రజలు, స్వహస్తాలతో చేసుకున్న ఆ ప్రజలతో
నేరుగా మాట్లాడడానికి వచ్చితేనే భూకంపాలు వచ్చేటట్లే అంత భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడితే, ఈరోజు నీతోనూ నాతోనూ భయంకరమైన అన్యజనులమైండి పాప భూయిష్టమైన కార్యాలతో పుట్టి ఎంత భయంకరంగా జీవించుతున్న మన మీదకి దేవుడు వచ్చేసి, పరిశుద్ధాత్మ వచ్చేసి ఎలా మాట్లాడేస్తుంది అంటే, మనుషులు తమకు తాముగా నీతిమంతులు అయిపోవాలని, తనకు తానుగా పవిత్రులు అయిపోవాలని, దేవుడి కంటే ఎక్కువగా వీళ్ళే పరిశుద్ధత కలిగిన వ్యక్తుల్లో కనపడడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఎలాంటి క్రమంలో పనిచేస్తుందో చూడడానికి ఈరోజు వాక్యం విషయంలో ప్రజలు గుడ్డోరైపోయారు. హల్లెలూయా. అంటే ఈ వాక్యము శరీరధారైన వాక్యాన్ని చూసే ప్రజలు ఉన్నారు, చూడకుండా గుడ్డివారైపోయి తన యొక్క మూఢ సిద్ధాంతాలను నమ్ముకొని ముందుకు వెళ్ళిపోయే ప్రజలు కూడా ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఈయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎలా ప్రత్యక్షమవుతూ ఉన్నాడంటే, ఆయన మొట్టమొదటిగా ఆదాంలో ప్రత్యక్షమయ్యాడు, తర్వాత ఆయన ఏబేలులో ప్రత్యక్షమయ్యాడు, తర్వాత ఆయన షేతులో ప్రత్యక్షమయ్యాడు, తర్వాత ఆయన తన ప్రవర్తనలో ప్రత్యక్షం అవ్వకుంటూ వస్తూ ఉన్నాడు, తర్వాత ఆయన ఆ యొక్క హానోకులో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త కొన్ని విషయాలు మీరు గమనించండి. ఆ విధంగా తర్వాత ఆయన అబ్రహాంలో ప్రత్యక్షమయ్యాడు, తర్వాత ఆయన నోవహులో ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా ప్రత్యక్షమవుతూ యెషయా, ఇర్మియా, ఏస్కేలు, దానియేలు, మలాకి ఇలా ప్రత్యక్షం అవ్వకుంటూ వస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుడు తన యొక్క కుమారుల్లో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, తన యొక్క ప్రవర్తనలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. తన యొక్క దేవుని యొక్క సిద్ధపరచబడిన పాత్ర ఏదైతే ఉన్నదో, ఏ శరీరం అయితే ఉన్నదో ఆ శరీరంలో ప్రత్యక్షమై తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయం గ్రహించాలి. ఇక్కడ ప్రజలు ఇక్కడే తప్పిపోతూ ఉన్నారండి. ప్రజలు ఇక్కడే తన మార్గాన్ని చెరిపి వేసుకుంటూ ఉన్నారు. బైబిల్లో ఉంది, భూమి మీద ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సొంత మార్గాలనే చూచుకొని తన యొక్క మార్గాలను చెరిపి వేసుకుంటూ ఉన్నారట. తన మార్గాలను చింపిడి చేసుకుంటూ ఉన్నారట. తన మార్గాన్ని నడవలసిన మార్గంలో కాకుండా, వెళ్ళవలసిన మార్గంలో కాకుండా, వాళ్ళ ఇష్టానుసారమైన మనసుకు నచ్చిన రీతిలో వాళ్ళు వెళ్ళిపోతూ తన యొక్క అస్సలైన దేవుని యొక్క మార్గాన్ని వారు కోల్పోతున్నారట. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, మార్గములన్నీ కూడా విచారించుడి, మేలు కలుగు మార్గమేదో తెలుసుకొని అందులో నడుచుకోండి, పురాతన మార్గములు గూర్చి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏదని విచారించి మీరు కనుక అందులో నడుచుకుంటే మీకు మేలు కలుగుతుందని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గమనించండి. ఇప్పుడు మేలు కలుగు మార్గం ఏది మనిషికి, పురాతన మార్గం ఏది? ఈయన ఏం చెప్పాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఎక్కడ ప్రత్యక్షం అవుతూ ఉన్నాడంటే, ఆయన ఎన్నుకొనబడిన ఒక శరీరంలో ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. ఆయన నోవహు కాలంలో నోవహుని ఎన్నుకొని ఆయన నోవహులో ప్రత్యక్షమయ్యాడు. నోవహు కాలంలో నోవహును ఎన్నుకుని నోవహులో ప్రత్యక్షమయ్యి ఆయన మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని ప్రజలందరికీ కూడా దేవుడు నోవహులో ఉండి తెలియజేస్తున్నాడండి. నోవహులో ఉండి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, దేవుని మార్గం ఏమై ఉన్నదంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే వాడై ఉన్నాడు. దేవుడు నోవహు కాదు, కానీ నోవహు ఏమై ఉన్నాడంటే వాడై ఉన్నాడు. ఇప్పుడు నోవహు ఏం చేయాలంటే, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని కూడా వాడలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు నోవహులో దేవుడు ప్రత్యక్షమయ్యి ఎలాంటి వాక్యాన్ని బోధిస్తున్నాడంటే, ఎలాంటి సత్యాన్ని ప్రజలకు వివరిస్తున్నాడంటే,
అయ్యా ప్రజలారా, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో ప్రత్యక్షమయ్యాడు, నాలో ప్రత్యక్షమై ఇప్పుడు దేవుడు నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ యుగ సమాప్తి భూమికి వచ్చింది, ప్రపంచానికి అంతం వచ్చింది, ప్రపంచానికి అంతం వచ్చింది. కాబట్టి ఈ అంతంలో మీరు నశించిపోకుండా, ఈ అంతంలో మీరు కొట్టుపోకుండా, ఈ అంతంలో మీరు పాడైపోకుండా మీ ప్రాణములు కాపాడుకోవాలంటే ఏమైనా హల్లెలూయా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి మీరు రావాలి. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏదంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుడు ఎక్కడున్నాడంటే అదిగో అక్కడ ఓడ మీద కూర్చున్నాడు. ఆ ఓడే దేవుడై ఉన్నాడు, ఆ ఓడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, ఆ ఓడే మహోన్నతమైన సర్వాధికారి అయి ఉన్నాడు. నిన్ను నన్ను కాపాడడానికి అదిగో ఆ కొండ మీద కూర్చున్నాడు. ఆ కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి మీరందరూ రావాలి. హల్లెలూయా. ఏమని ప్రసంగం చేస్తున్నాడండి? ఓడలోకి రమ్మన్నాడు. ఓడెవరంటే ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆ వాడే దేవుడండి. హల్లెలూయా. ఆ వాడే దేవుడై ఉన్నాడు. ఆ ఓడలో కూర్చుని ఆ 3 అంతస్తుల ఓడగా దేవుడు అక్కడ ఉండి కొండ మీద ఉండి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఎవరి దగ్గర రాడండి, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మనుషులకి ఎంత గర్వాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళరు, దేవుడే మన దగ్గర రావాలి. ఈరోజు మనుషులు ఎదురు చూస్తున్నారు, అలాగా దేవుడు మన దగ్గర రావాలి అని ఎదురు చూస్తున్నారు. దేవుడు ఎవరి దగ్గర రాడండి, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ముందు నా ఎద్దకు రండి, అప్పుడు నేను మీ ఎద్దకు వస్తానన్నాడు. హల్లెలూయా. ప్రజలు ఎలా ఎదురు చూస్తారంటే దేవుడే రావాలి. ఏమైంది, వస్తే రమ్మని చెప్పి తీసుకెళ్ళమని చెప్పి అవసరం అయితే నేనెందుకు వస్తాను? అంత రెక్కలేసి ఉంది ఈరోజు మనుషుల్లో. ఆ రోజు కూడా అలాగే ఉన్నారు. ఒక ప్రసంగం చేస్తుంటే దేవుడు అక్కడ కొండ మీద ఉన్నాడయ్యా, వాడ రూపంలో ఉన్నాడు, దయచేసి దేవుడి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు మార్గం చెప్తాడు, మీకు వివరమే, మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తాడు, మీరు ఎలా రక్షించుకోవాలో, ఎలా విమోచించబడాలో, మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, మీరు ఎక్కడ ఉండాలో, ఏ స్థానంలో ఉండాలో ప్రతిదీ కూడా దేవుడు మీకు చెప్తాడయ్యా. అదిగో వాడ రూపంలో ఆ కొండ మీద కూర్చొని ఉన్నాడు, దయచేసి దేవుడి దగ్గర రండి అని ప్రపంచం అంతా తిరిగి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఎంతమంది నోవహును ఎగతాళి చేస్తున్నారంటే, దేవుడు వాడా, దేవుడు వాడిటయ్యా. అసలు ఏం మాట్లాడుతుంది కానీ అర్థమవుతుందా? దేవుడు వాడిటి, ఆయన 3 భాగాల కింద ఉన్నాడా, ఆయన ఓడ కింద ఉన్నాడా, మేము అందరం అక్కడికి వెళ్ళిపోవాలా? ఆ దేవుడిని చూస్తుంటే ఎలాగ ఉన్నాడంటే మొత్తం అంతా కూడా చిల్లులు. ఆయనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయంటే, అసలు ప్రపంచంలో బలహీనుడు ఎవరైనా ఉన్నారంటే ఆ దేవుడే. మీకు తెలుసా? ప్రవర్తన అన్నమాట. అసలు ప్రపంచంలో అత్యధిక బలహీనుడు ఎవరంటే దేవుడే. ప్రపంచంలో అత్యధిక తప్పులు కలిగినోడు ఎవరంటే దేవుడే. ప్రపంచంలో అత్యధిక పాపి ఎవరంటే అది దేవుడే. ప్రపంచంలో అత్యధికంగా దోషిగా కనబడుతుంది ఎవరంటే అది దేవుడే. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? బైబిల్లో మాట రాశారండి, మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడై ఉన్నాడని ఉంది. అంటే అత్యంత భయంకరమైన పాపి, కఠినమైన మూర్ఖత్తుని, బందిపోటు దొంగల్ని సిలువేస్తారండి. అంటే మ్రాను పైన వేలాడే ప్రతి వ్యక్తి శాపగ్రస్తుడని ఉంది. అంటే శాపగ్రస్తుడు ఎవరంటే ఈరోజు దేవుడే. పాప ఎవరంటే ఈరోజు దేవుడే. బలహీనుడు ఎవరంటే ఈరోజు దేవుడే. అత్యధికంగా భయంకరంగా పాపంతో నిండిపోయిన వ్యక్తి ఎవరంటే దేవుడే. ఎందుకు అలాగ అయిపోడంటే, నీ పాపం నా పాపం అంతా మోసుకెళ్ళి ఆ విధంగా అయిపోయాయి. ఆయన ఏ పాపం చేయలే, ఆయన ఏ తప్పు చేయలే, ఆయన పుట్టుకే పరిశుద్ధమైన పుట్టుక. ఆమేన్. హల్లెలూయా. ఆయన అలాగే ఎందుకు బలహీనుడిగా మారిపోడంటే, ఓడగా ఎందుకు మారిపోడంటే ఓడకున్న బలహీనతలు ఎవరు లేవు.
దూరం నుంచి చూస్తా ఎన్ని చిల్లీలు కనపడుతున్నాయంట. సిద్ధిసారకపు మ్రోన్, మరి అది సిద్ధిసారకపు మ్రోన్ ఎవరు కాదు, నువ్వు నేను. ఆ నన్ను నిన్ను తీసుకుని వెళ్ళి ఆ ఓడగా మార్చుకున్నాడు ఆయన, ఓడగా కట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఓడగా కట్టబడి దేవుని కుమార్తెలందరినీ తీసుకెళ్లి, బలహీనులందరినీ తీసుకెళ్లి, పాపులందరినీ తీసుకెళ్లి, వేశ్యలందరినీ తీసుకెళ్లి, వ్యభిచారులందరినీ తీసుకెళ్లి, తప్పుడు మార్గంలో తిరిగిన వాళ్ళని, తాగుబోతుల్ని, భయంకరమైన అహంకారమైన వ్యక్తులందరినీ తీసుకెళ్లి ఓడ కట్టాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎలా మారాడంటే ఓడగా అతి బలహీనమైన వ్యక్తిగా మారిపోయాడు. బలహీనం తీసుకుంటే ఆయన కూడా బలహీనమైన వ్యక్తిలో కనబడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి ఓడగా కట్టి ఇప్పుడు యేసుక్రీస్తే తన యొక్క సమూహముతో, తన పిల్లలతో, తన యొక్క అస్సలైన దేవుని కుమార్తెలతో ఓడగా మారి ఓడగా కొండ మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం విని వారు కూడా విమోచించబడాలంటే, రక్షించబడాలంటే కొండ దగ్గరికి వెళ్ళాలి. కొండ ఎవడెక్కుతాడే? కాళ్ళు లాగితే. మా చర్చ్ కొండ కిందే బోల్ చర్చిలు ఉన్నాయి ఇక్కడ. కొండ కిందే మా తాతగారు అక్కడ కట్టాడు, మా ముత్తాత అక్కడ కట్టాడు. మాది ఫలానా ఫ్యామిలీ, మాది ఫలానా, ఇగో మాది ఇక్కడ ఉంది, మాది అక్కడ ఉందని ఆ కొండ కిందే, కొండ ఎక్కలేక ఆ చిన్న చిన్న చర్చిలే చూసుకుని ఆ చిన్న చిన్న కార్యాలే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ విధంగానే ఆ సమయమును పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ కొండ ఎక్కాలంటే భయం. మరి కొండ ఎక్కడో ఉంది. ఆ కొండ మీదకి వెళ్ళి కొండలో ఉన్న ఆ ఓడలోకి వెళ్ళాలి. చాలా ప్రయాసం ఇది, చాలా కష్టంతో కూడిన పని ఇది. ఈ యొక్క నోవాహుని ఆ కొండ ఎక్కలేక వీళ్ళు ఎలాంటి సాకులు చెప్తున్నారంటే, కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు, కొంతమంది మా కిందే బోల్ చర్చలు ఉన్నాయని చెప్తున్నారు, కొంతమంది రాళ్ళు పెట్టి కొడుతున్నారు, కొంతమంది గుడ్లు పెట్టి కొడుతున్నారు, కొంతమంది రకరకాలుగా ఆయన అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, ఊరి నుంచి ఊరికి తరిమేస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే దేవుని మార్గాన్ని విడిచిపెట్టుకోడండి. ఆయన 125 సంవత్సరాలు, 4 తరాలు, 120 తరం అంటే 40 సంవత్సరాలు అండి. 4 తరాలు ప్రపంచమంతా 7 సార్లు తిరిగి ఆయన ప్రతి చిన్న పిల్లలతో మొదలుపెట్టి వృద్ధులైన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా, అయ్యా ఫలానా దేశంలో, ఫలానా కొండ మీద, ఫలానా ప్రాంతంలో యేసుక్రీస్తు కొండ మీద ఉన్నాడు. కొండ మీద యేసుక్రీస్తు ఉన్నాడు. మీరు ఎవరైనా రావాలనుకుంటే కొండ మీదకి వెళ్ళొచ్చు. ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి? ఒకనొకరోజు జలప్రలయం వస్తుంది. జలప్రలయం వచ్చి ఈ భయంకరమైన ఆ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా పాపం ఆకాశాన్ని అంటేసింది. ఈ పాపాన్నంతా కడిగాలంటే, ఈ యొక్క దురాత్మలన్నీ తోలివేయాలంటే, శుభ్రంగా మొత్తం ఈ పాపాన్ని తుడిచివేయాలంటే దేవుడు భయంకరమైన కోపోద్రికుడై ఆయన ఏం చేస్తున్నాడు? జలప్రలయం తీసుకొస్తున్నాడు. ఆ జలప్రలయంతో ప్రతి ఒక్కరు కొట్టుకెళ్ళిపోతారు. మీ ప్రాణాలన్నీ నశించిపోతాయి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే మీరు ఓడలోకి రండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి మా ప్రాణాలు కాపాడుకోవాలి? ఇక్కడ మంచి ఎలాంటి వాళ్ళు కట్టుకున్నామో తెలుసా? ఎలాంటి చెక్కలు వాడమో తెలుసా? మా ఓడకి ఎలాంటి ఇంజనీర్ ప్లాన్ వేసాడో తెలుసా? ఆయనకి ఎంత జీతం మొత్తం తెలుసా? సుమారు 60 లక్షలు ఉన్న జీతం ఉన్న ఇంజనీర్ మా ఓడకు ప్లాన్ వేసాడు. ఇక్కడ మా గొప్ప ఓడని నిలిపెట్టేసి, ఎంత అద్భుతమైన ఓడని విడిచిపెట్టేసి ఎక్కడో కొండపైన ఉన్న ఆ చిల్లుల ఓడ దగ్గరికి రమ్మంటాం మమ్మల్ని. ఆ ఓడ ఎలా ఉందో చూడు అంటే మమ్మల్ని చంపడానికి రమ్మంటున్నావు, కానీ మా ఓడలు చూసావా? అసలు మా యొక్క కార్యాలు చూసావా? నీవేంటి, నీ ఓడేంటి, నీ ఓలకం ఏంటి? ఓ భుజం మీద టవల్ వేసుకుని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, ఆ కాళ్ళు దుమ్మట్టేసి, అసలు నీ ఫేస్ అని అర్థంలో చూసుకున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అని చెప్పి నోవాహుని భయంకరమైన మాటలు అంటాకి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఒక ఆమె అయితే మేము సువార్తకి వీధుల్లో సువార్తకి వెళ్తే పచ్చి బూతులు తిట్టడానికి రెడీ అయిపోయిందండి. ఆమె తాగిందో లేకపోతే ఏం చేసిందో తెలియదు, కానీ ఆమె నోట్ అంతా ఏం మాట వస్తుందో కూడా తెలియట్లే, అంత భయంకరమైన బూతులు తిట్టిందండి ఆమె. హల్లెలూయా. చూడండి ఈ యొక్క సహజమైన నేచర్. ఈరోజు ఈ ప్రకృతిని గమనించండి. దేవుని వాక్యం ఎక్కడ ఉంది? ఈరోజు ఆ యొక్క కొండ కింద ఉన్న చర్చిలు ఎక్కడున్నాయి?
ఈరోజు ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు, ఏ విధంగా నిజమైన వాక్యం వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు జవాబు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది, వారి పద్ధతులు ఎలా ఉన్నాయి, వారు ఆచరించే విధానాలు ఎలా ఉన్నాయి. ఈరోజు మనం గమనిస్తే ఆ రోజు నోవాహు యొక్క ఓడ కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రజలు వాక్యం అని చెప్పుకొని, దేవుని యొక్క చట్టాన్ని మేము పాటిస్తున్నామని చెప్పుకొని, ఈరోజు ఎలాంటి వాక్యాన్ని వాళ్ళు పాటించడానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ రోజు నోవాహు కాలాన్ని మనం చూస్తే, విశ్వాసాన్ని బట్టి నోవాహు కాలం చూస్తే ఈరోజు మనకు అర్థమవుతుంది. విశ్వాసాన్ని బట్టి నోవాహు కాలం చూడకుండా ఈరోజు కాలం మనకు అర్థం కాదు. హల్లెలూయా. నోవాహు కాలంలో ఏం జరిగింది బ్రదర్? ఆ రోజు అంటే అజ్ఞానులు తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేశారు. ఈరోజు జ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది, తెలివైన ప్రజలు ఉన్నారు, చాలా అద్భుతమైన శివార్త ఉంది, గంట గంటగా టీవీలో ప్రసంగాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కూటాలు జరిగిపోతున్నాయి, పాస్టర్లు ఎక్కువైపోయారు, సేవ ఎక్కువైపోయింది, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఖాళీ లేకుండా ఏ కోటాన్ని కూడా వదలను, నేను ప్రతి కోటానికి వెళ్ళిపోతానంటే ఆ రోజు కూడా వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. ప్రతి కోటానికి వెళ్ళారు, ప్రతి ఓళ్ళలోకి వెళ్ళారు, మనుషులు కట్టుకున్న ప్రతి ఓళ్ళలోకి ప్రవేశించారు. కానీ కొండ ఎక్కి నోవాహు కట్టిన ఓళ్ళలోకి మాత్రం వెళ్ళలేదని వాళ్ళు. ప్రతి ఓళ్ళలోకి వెళ్ళారు, ప్రతి ఓడని దర్శించారు. వాళ్ళు సహజాతీతంగా ఆ ఇంజనీర్లు ప్లాన్లు కలిగి మంచి అద్భుతంగా కట్టిన టైటానిక్ షిప్ లాంటి పెద్ద పెద్ద ఓడల్లోనికి వెళ్ళడానికి కూడా ప్రవేశించారు. కానీ నోవాహు కట్టిన ఓడలోకి మాత్రం వెళ్ళలేదండి అది. హల్లెలూయా. ఇంచుమించు 111 మంది ఇంజనీర్లు కట్టారంటే టైటానిక్ ఓడ. అసలు ఇలాంటి ఓడ ప్రపంచంలో ఎవరు కట్టలేదు. ఆ సముద్రంలో ఎన్ని సంవత్సరాలైనా సరే మేము కాపురం చెయ్యొచ్చు, సహజీవనం చెయ్యొచ్చు, అద్భుతంగా జీవించవచ్చు, నీటి మీద ప్రయాణించవచ్చు, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అగ్ని పర్వతాలు పగిలినా ఈ ఓడ మాత్రం నశించిపోదనే నమ్మకంతో కొన్ని వేల కోట్ల డాలర్లు వెచ్చించి ఓడ కట్టారండి. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్కి అందకుండా ఒక ఉప్పు కొండను గుద్ది వాళ్ళు ఆ యొక్క ఆచించిన స్థాయిలో కాకుండా, వాళ్ళు ఒకవేళ గుద్దితే ఇరిగిపోతే కొన్ని సంవత్సరాలు ఈ ఓడ ములుగుతుందని చెప్పారట. ఎంతసేపు ములుగుతో తెలుసు? కేవలం 17 నిమిషాల్లో ఓడ అట్టడికి వెళ్ళిపోయిందట. ఒక ఉప్పు కొండను గుద్ది, ఒక ఉప్పు కొండను గుద్ది 2 ముక్కలు అయిపోయి ఒక 15 నిమిషాల్లో అట్టడికి వెళ్ళిపోయిందండి అది. టైటానిక్ షిప్ వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్తో కట్టారు. కొన్ని వేల డాలర్ టికెట్ కొనుక్కుని అందులోకి ఎక్కారండి. అంటే ఈరోజు డబ్బు కొనుక్కుని ముందు ఎలా తాగుతున్నాడో మనిషి, ఈరోజు డబ్బెట్టి పాపాన్ని కొనుక్కిని, అబద్ధ బోధలు కొనుక్కిని ప్రజలు కూడా ముందుకెలా బానిసలు అయిపోయారో ఈరోజు సంఘాలు కూడా ఆ విధంగా బానిసలు అయిపోయారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అలా బానిసలు అయిపోయి అవసరమైతే నోవాహుని ఎగతాళి చేసి, హింసించి, బాధించి, ఇబ్బంది పెట్టి ఊరి నుంచి ఊరికి తరిమేస్తున్నారు. కానీ ఎవడు కూడా వాక్యం వినడానికి సిద్ధపడలేదు. ఎవడు వాక్యాన్ని అంగీకరించలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా 120 సంవత్సరాలు సేవ చేస్తే ఆ 120 సంవత్సరాల్లో ఒక్కడు కూడా రాలేదండి. హల్లెలూయా. 120 సంవత్సరాలు సంఘాన్ని నడిపైనా ఆ 120 సంవత్సరాల సేవలో ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. అంత అపనమ్మకంగా ఈ వాక్యం ఉంటుందన్నమాట. అంత అపనమ్మకంగా దేవుడు ఉంటాడనమాట. అంత అవహేళనగా దేవుడు ఉంటాడనమాట. ఒక్క విషయం మీరు ఆలోచించండి. దేవుని మార్గం భూమి మీద ఎలాగ వెళ్తుంది, దెయ్యం యొక్క మార్గం ఎలాగ వెళ్తుంది మీరు ఆలోచిస్తే, నిజమైన మార్గానికి అబద్ధమైన మార్గానికి వ్యత్యాసం ఏంటి అని మనం కనుగొంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇది అర్థమవుతుంది నోవహు ప్రసంగించిన ప్రసంగాన్ని బట్టి. హల్లెలూయా. అందుకే ఇరుకు మార్గం అంట కొందరే వెళ్తారట, విశాల మార్గంలో అనేక మంది వెళ్తారట. దేవుని మార్గం, దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త నేను ఒక మాట మీకు పెట్టి
వినిపిస్తాను నేను, కొంచెం జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు వినండి. Where there was a scientific achievements that they were able to manufacture that were beyond anything that we manufacture today. They were దేవుని యొక్క వాక్యము నోవహుతో మాట్లాడినప్పుడు అది వాక్యమును బట్టి నింద. నోవహుకు అక్కడ ఒక నింద ఉన్నది. నోవహు ఒక శాస్త్రీయ యుగములో జీవించాడు. ఈ రోజున మనం ఉత్పత్తి చేసిన వాటికంటే ఆనాటి శాస్త్రీయ ఘనకార్యములలో నేడు ఉన్న దేనికంటేను దాటి వారు ఘనమైన వాటిని ఉత్పత్తి చేసి ఉన్నారు. They were brighter, more intelligent. Their science is far advanced to ours. And just remember, he had to stand the reproach of the word that he preached 120 years in the face of scoffers. వారు ఎంతో చురుకైన వారు, ఎక్కువ తెలివైన వారు. మన దానికంటే వారి శాస్త్రీయ పురోగతి ఎంతో వృద్ధి చెంది ఉన్నది. కొంచెం జ్ఞాపకం చేసుకోండి. 120 సంవత్సరములు అపహాసకులను ఎదిరించి వారికి బోధించి అతడు బోధించిన వాక్యమును బట్టి అతడు నిందను తట్టుకొనవలసి ఉండెను. Their great scientific ways proved to them that there was no rain in the skies. But yet Noah had heard the word of the Lord. Amen. And it was contrary to their conception of it. So before his life could be saved, he must stand in the face and bear the reproach that these scoffers reproached him by. వారి గొప్ప శాస్త్రీయ పద్ధతులు ఆకాశములలో వర్షము లేదని వారికి రుజువు చేసినవి. కానీ ఇంకను నోవహు ప్రభు యొక్క మాటను వినియున్నాడు, మరియు అది దానిని గూర్చి వారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకముగా ఉండెను. కాబట్టి అతని యొక్క ప్రాణము రక్షించబడుటకు ముందు ఈ అపహాసకులు నిందించిన నిందలను బట్టి వారిని ముఖాముఖిగా ఎదుర్కొని దానిని అతడు భరించెను. Oh, there's no doubt they must have felt sorry for the poor old preacher. They didn't have him put away or anything because maybe there wasn't many houses of that type in that day. He was harmless, he wasn't going to hurt nobody, so they just let him alone. ఓ అక్కడ సందేహం లేదు. ఆ దీన వృద్ధ బోధకుని బట్టి వారు తప్పక చింతించి ఉండేది. వారు అతనిని దూరముగా ఉంచుట గాని లేక మరేదైనా చేయలేదు. కారణమేమనగా ఆ మాదిరి ఇండ్లు ఆ దినమున ఎక్కువ లేకుండెను. అతడు హాని చేసేవాడు కాదు, అతడు ఎవరిని గాయపరచబోవట లేదు. కాబట్టి వారు అతనిని ఒంటరిగా వదిలిపెట్టిరి. Fanatic up there on the side of that hill building a ship way out here where there's no water. Oh, the poor old fella. ఓ మూఢభక్తి గలవాడా, ఆ కొండ ప్రక్కన నీళ్లు లేని చోట ఒక ఓడను కట్టుచున్నాడు. ఓ బాగుంది, దేన వృద్ధుడు. కానీ వారంటున్నారు, and saying, where you going to get your water to float your boat, Noah? It's coming down out of the skies. Nonsense. We can shoot the moon and the stars with radar or whatever they had. There's no rain up there. But he said, God said he was going to put some up there. నోవహు, నీ ఓడను తేరటానికి నీవు ఎక్కడి నుండి నీటిని పొందబోచున్నావు? అవి ఆకాశములో నుండి క్రిందికి వచ్చుచున్నవి. బుద్ధిహీనత. మేము రాడారుతో చంద్రుడు మరియు నక్షత్రములకు కిరణములను పంపగలము. వారు కలిగి ఉన్న దానితో అక్కడ వర్షము లేదు. కానీ అతడు అన్నాడు, దేవుడు అక్కడ కొంత ఉంచబోచున్నాడు. How is he going to do it? That's his business. Only thing I'm supposed to do is warn him. ఏం చెప్తున్నా చూడండి. నోవహు ఒక నీళ్లు లేని ప్లేస్లో ఓడ కడుతున్నాడు. ఓ నీళ్లు లేని ప్లేస్లో ఓడ కొండపైన కడుతుంటే వాళ్ళు ఎలాంటి ఎటకారం చేస్తున్నారంటే, నోవహు ఈ ఓడ తేలటానికి ఎక్కడి నుంచి పట్టుకోతావు నీళ్లు అని అడుగుతున్నారు. నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకోతాను అడిగితే ఈయన అంటున్నాడు, అవి ఆకాశం నుంచి వస్తాయన్నాడు. వీళ్ళేమంటారు, బుద్ధి లేని మాటలు చెప్పుకో, బుద్ధిహీనత అది. ఆకాశంలో నీళ్ళు రావడం ఏంటి? మేము రాడార్లు పంపించి శాటిలైట్ పంపించి ఆకాశంలో నీళ్లు లేవని మేము కనుక్కున్నాం.
నువ్వు ఆకాశంలో నుంచి వస్తే నేను ఎలా చెప్తున్నావు? బుద్ధి లేని మాటలు చెప్పక ఇలాంటి ప్రసంగాలు చేయగలుగుతావు అన్నారు. హల్లెలూయా. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళ మాటలు చూడండి, విధానం చూడండి. How's he going to do it? That's his business. Only thing I'm supposed to do is warn you to get out of here. It's just about the same now. ఆయన ఎలా దాన్ని చేయబోచున్నాడు, అది ఆయన పని అయి ఉన్నది. నేను తప్పక చేయవలసిన పని ఏదనగా ఇక్కడి నుండి బయటికి రమ్మని హెచ్చరించుడియే. అది నా పని కాదు. నోవహు ఏం చెప్తున్నాడంటే నీళ్లు తీసుకొచ్చి ఓడను తేల చేసే పని నాది కాదు, అది ఆయన పని, అది ఆయన చూసుకుంటాడు. నా పని ఏంటంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళలో తీసుకెళ్ళడమే. నేను వాక్యం చెప్తున్నాను, మీకు బోధ చెప్తున్నాను, ఆ వాళ్ళకు రమ్మని చెప్తున్నాను, వాళ్ళకు తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే నా పని. హల్లెలూయా. అలా చెప్తున్నాడు నోవహు ప్రసంగం. How's he going to do it? That's his business. Only thing I'm supposed to do is warn you to get out of here. It's just about the same now. ఆయన ఎలా దాన్ని చేయబోచున్నాడు, అది ఆయన పని అయి ఉన్నది. నేను తప్పక చేయవలసిన పని ఏదనగా ఇక్కడి నుండి బయటికి రమ్మని హెచ్చరించుడియే. ఇప్పుడు సరిగ్గా దరిదాపుగా అలాగనే ఉన్నది. Where's the fire coming from? Brother, it's a little plainer today than it was for Noah's time. We already see where it's at. Just ready to strike off, that's all. Science is already, there's no excuse this time at all, because science has already found it. Yes, sir. ఎక్కడి నుండి అగ్ని వస్తుంది సోదరుడా, అది నోవహు కాలము కంటే ఇంకా కొంచెం తేటగా ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో ఇదివరకే మనం చూసాము. అది దానిని కొట్టుటకు సిద్ధముగా ఉన్నది. అంతే, ఈసారి అక్కడ ఏ సాకు ఏ మాత్రము లేదు. ఏలయనగా విజ్ఞాన శాస్త్రము ఇదివరకే దాన్ని కనుగొన్నది. అవునండి. So now we find out that it was quite a thing. So they felt sorry for the poor old preacher and just let him go. It was a strange thing maybe to them people to think that a man that was supposed to be intelligent and would believe that God, the creator of heavens and earth, would do something or say something that he was going to do which was contrary of their way of thinking. కాబట్టి ఇప్పుడు మనము కనుగొనేదేమంటే అది ఒక పెద్ద విషయమై ఉన్నది. కాబట్టి వారు ఆ దీన బోధకుని పట్ల చింతించి అతనిని వెళ్ళనిచ్చారు. అది ఒక వింతైన సంగతి. బహుశా ఆ ప్రజలకు ఒక జ్ఞానము గల మనిషి తప్పక ఆ దేవుని నమ్మి భూమి ఆకాశముల సృష్టికర్త ఏదో చెప్పిన దాన్ని చేస్తాడా అనే సంగతి వారి ఆలోచనకు వ్యతిరేకముగా ఉన్నది. What they had, maybe you didn't get it. But they thought that they could prove every natural thing by their science. If that isn't the kind of a world we're living in today, an intellectual, educational world full of science. వారు దేనిని కలిగి ఉన్నారో బహుశా నీవు దాన్ని పొందలేదు. చూడండి, వారి విజ్ఞాన శాస్త్రం ద్వారా సహజమైన ప్రతిదాన్ని వారు రుజువు చేయగలమని అనుకున్నారు. ఈ రోజున అతి తెలివిగల సంపూర్ణముగా విజ్ఞాన శాస్త్రంతో నిండిన చదువుకున్న ప్రపంచంలోనే కదా మనం జీవించుతున్నది. And anything that they could prove that was wrong, no God could ever speak anything that could be scientifically proven that it wasn't there. అది తప్పు అని వారు దేనినైనా రుజువు చేయగలరు. లేదు, దేవుడు ఎన్నడైనా దేనినైనా మాట్లాడి అది శాస్త్రీయముగా అక్కడ లేదని రుజువు చేయనీయగలడా? Now they have the same idea today. If your doctor says that you have cancer, you got to die, and the science proves that you got cancer and it's in an advanced stage. హల్లెలూయా. అర్థమైందండి? ఆ రోజు ప్రజలు ఎలా ఉన్నారంటే విలియం బ్రన్నన్ గారు వివరిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎంత భయంకరంగా వాక్యం చెప్తే ఎలాగైతే గేలి చేశారో, అవమానపరిచారో, నిందించారో, శ్రమల పాలు చేశారో, ఈ రోజు కూడా ఆ రోజు నోవహు వాడు ఎలాగైతే ఉందో ఈ రోజు కూడా క్రీస్తు భూమి మీద ప్రత్యక్షమయ్యి ఆ విధంగానే భూమి మీద తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఉగ్రత ఏమైంది? వాటర్
నీరు ద్వారా తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. ఈరోజు కూడా దేవుడు అగ్ని ద్వారా తీర్పు తెచ్చిపోతూ ఉన్నాడు ప్రపంచానికి. ఆ రోజు వాటర్ ఉంటే ఆ యొక్క వాటర్ ద్వారా ప్రపంచానికి తీర్పు తీరుస్తాడని నోవాహు ప్రసంగం చేస్తూ ఉంటే, ఈరోజు అగ్ని వస్తుంది, అగ్ని నుంచి కాపాడుకోండి అని చెప్పడానికి ఈరోజు దేవుడు ఈ యొక్క ప్రవక్త అయిన విలియం బ్రన్హామ్ పంపించాడు. హల్లెలూయా. ఈ కాలంలో మాట్లాడుతున్న విలియం బ్రన్హాము ఎలాగైతే దేవుని చేత పంపించబడ్డాడో అలాగే ఆ కాలంలో దేవుని చేత పంపించబడిన వ్యక్తి నోవాహు ఉన్నాడు. నోవాహు ఎలాగైతే వెళ్ళి వాక్యాన్ని ప్రసంగించి ఎలాగైతే ప్రపంచాన్ని అంతటికీ అయ్యా వాళ్ళకు రమ్మని ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాడో, ఈరోజు కూడా విలియం బ్రన్హామ్ ప్రపంచమంతా 7 సార్లు తిరిగి క్రీస్తులోనికి రమ్మని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అగ్ని సిద్ధంగా ఉంది ప్రజలను కాల్చడానికి. ఆకాశాన్ని పాపం అంటేసింది. హల్లెలూయా. అగ్ని చాలా సిద్ధంగా ఉంది ప్రజలను కాల్చడానికి. అయితే ఈరోజు ప్రజలు ఆ రోజు వాటర్ వస్తుందంటే చెప్పడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉంది, కానీ రాడార్లు పంపించి తెలుసుకున్నారు కానీ వాటర్ లేదని. కానీ రోజు అగ్ని ప్రజల ముందు కదలాడుతుందని సంగతి ప్రజలకు బాగా తెలుసు. హల్లెలూయా. అగ్ని వస్తుందంటే ఎలా వస్తుందో కూడా ప్రజలకు తెలుసు. హైడ్రోజన్ బాంబులు కనుక్కున్నారు, పెట్రోల్ కనుక్కున్నారు, డీజిల్ కనుక్కున్నారు. భూమి కింద ఆ కాల్చే మండే పదార్థాలన్నీ భూమి కింద ఉన్నాయని తెలుసు, ఆకాశంలో ఉన్నాయని తెలుసు, ప్రకృతి అంతా కూడా అగ్ని అయి ఉన్నదని తెలుసు. హల్లెలూయా. ఆ లాస్ ఏంజెల్ పట్టణం కోసం వాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుకున్నారంటే ఇది దేవతల పట్టణం అని చెప్పారు. లాస్ ఏంజెల్ అంటే దేవతల పట్టణం కలిగిన దేశం అని, అసలు మా దేశంలో దేవుడు అవసరమే లేదని వాళ్ళు ఎంత విర్రవీగారంటే, అమెరికాలో మొత్తం కోటీశ్వర్లు అందరూ కూడా, బిలియనీర్స్ అందరూ కూడా ఆ లాస్ ఏంజెల్ పట్టణంలోనే ఉంటారు. సినిమా హీరోలు అందరూ కోట్ల బిలియన్ల డాలర్లు కట్టుకొని ఇల్లులు కట్టిన లాస్ ఏంజెల్లోనే జీవిస్తారండి. వాళ్ళకు మొన్న ఒక ఫంక్షన్ పెట్టుకుని వాళ్ళు ఎలాంటి ఫంక్షన్ అంటే, ఆ సినిమాలో బాగా నటించిన వాళ్ళకి ఆస్కర్ అవార్డులు, మన టాలీవుడ్లో ఆస్కర్ అవార్డులు అవార్డులు ఇస్తారన్నాడు బాగా నటించిన వాళ్ళకి. అలా బాగా నటించిన వాళ్ళకి అవార్డులు ఇద్దామని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారని వాళ్ళు. ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఆ ప్రోగ్రాంలో కొంతమందికి అవార్డులు ఇచ్చారు. అవార్డులు ఇస్తే అవార్డులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మార్కులు పడ్డాయి. ఒకడికేమో 14, ఒకడికేమో 2, ఒకడికి 1, అలా మార్కులు పడ్డాయి. ఆ నటించిన వాళ్ళందరి మధ్యలో దేవుడిని కూడా పెట్టారు. సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడు అని ఆయన కూడా ఒక పాత్ర ఇచ్చి ఆ పాత్ర కూడా పెట్టారు. ఎందుకంటే ఆ దేవుడి పేరు మీద కూడా సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఆ సినిమాలు తీసి అసలు ఈ దేవుడి పేరు మీద నటించినోడికి ఏ అవార్డు రాలేదు, 0 వచ్చింది. మంచిగా జాకీ చాన్ ఆ విధంగా బాలీవుడ్ ఆ సినిమాలన్నీ బాగా నటించిన వాళ్ళకి మార్కులు బాగా వచ్చినాయి. దేవుడు పేరు మీద దేవుడు సినిమా తీసి నటించినోడు మాత్రం అసలు మార్కులే రాలా, 0. వాళ్ళు ఎలా ఎగతాళి చేశారంటే, సృష్టికర్త అయిన దేవునికి 0 మార్కులా అంటే ఈ లాస్ ఏంజెల్ పట్టణానికి దేవుడు అవసరం లేదు. దేవుడు అవసరం లేని అద్భుతమైన పట్టణాన్ని మనం కట్టుకోగలిగాం అని ఒక స్త్రీ ప్రసంగం చేస్తూ ఉంటే మొత్తం హాల్ అంతా భయంకరంగా నవ్వారండి. ఆ దేవుడిని ఎంత అవమానపరచాలో అంత భయంకరంగా అవమానపరిచారు వాళ్ళు. అలా జరగడానికి ముందే 1962లో విలియం బ్రన్హామ్ అనే వ్యక్తి ఆ లాస్ ఏంజెల్ పట్టణం అని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవచనం ప్రవచించాడు. ఎలాంటి ప్రవచించాడంటే, లాస్ ఏంజెల్ పట్టణాన్ని తీసుకొని ఆయన ఒక ప్రవచనం ఎత్తుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక పట్టణాన్ని తీసుకొని సొదొమ గొమొరాని తీసుకొని ఆ సొదొమ గొమొర పట్టణము దేవునికి ఎంత వ్యతిరేకంగా ఆలోచించి, హల్లెలూయా, అది ఎంత హెచ్చించుకున్నదంటే ఆ రోజు భయంకరమైన పాపం ఆ సొదొమ పట్టణంలోకి వచ్చేసింది. పురుషులు పెళ్లి చేసుకోవడం, స్త్రీలు పెళ్లి చేసుకోవడం, భయంకరమైన కామ విలాప కార్యాలు చేయడం, దేవుడిని అవమానపరచడం, దేవుడి దగ్గర నుంచి వచ్చిన దూతలనే పాడు చేయడానికి వచ్చిన భయంకరమైన కామ విలాప కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏం చెప్పాడు తెలుసండి,
ఒక పట్టణం ఒక ప్రవచించాడు. ఒక సొదొమ పట్టణమా, ఓ తూరు రాజ్యమా, నువ్వు ఎంత గరిగైతే అక్కడ అవమానపై హెచ్చించుకున్నావు దేవుని కంటే, అంతకంటే భయంకరంగా సముద్ర మట్టం వెళ్ళిపోతావని చెప్పేసి అక్కడ ప్రవచించాడు యేసుక్రీస్తు. ప్రవచించిన కొన్నాళ్ళకి మొత్తం ఆ పట్టణం అంతా కూడా మొత్తం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అదే పట్టణం, అదే ప్రవచనం తీసుకొని విలియం బ్రనహం లాస్ ఏంజెల్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు, ఓ లాస్ ఏంజెల్ పట్టణమా, దేవదూతల పట్టణమా, దేవదూతలు ఏలే పట్టణముగా పిలుచుకున్నదానా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దస్ సై ద లార్డ్, యెహోవా ఇలా సెలవిస్తా ఉన్నాడు. ఏ దేవుడైతే ఆ తూరు ప్రదేశాన్ని సముద్ర మట్టానికి దించేశాడో, నీవు కూడా అలాగే సముద్ర మట్టానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అగ్ని నీ మీదకి రాబోతా ఉంది. ఈ తూరు పట్టణమే కాదు, ఈ లాస్ ఏంజెల్ పట్టణమే కాదు, ఈ ప్రపంచం అంతా కూడా అదే విధంగా అగ్ని చేత కాల్చబడబోతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రవచనం ప్రవచించిన ఈనాళ్ళకి ఇంచుమించు ఇన్ని సంవత్సరాలకి లాస్ ఏంజెల్ పట్టణం, దేవదూతల పట్టణం అన్న పట్టణం, విర్రవీగిన పట్టణం, దేవుడు లేకుండా ఎంత అద్భుతంగా కట్టామన్న పట్టణం ఒక్క 2-3 రోజుల్లో బూడిదకు పైపోయిందండి. అది ఇప్పుడు ఇంకా కాలుతా ఉంది. ఆర్పడానికి హెలికాప్టర్లు వేసి తిరిగినా, విమానాలు వేసి తిరిగినా అది ఆరడమే లేదు. హల్లెలూయా. వాళ్ళు ఎంత విర్రవీగారంటే, వాళ్ళు ఎంత అహంకారంతో గర్వంగా నడిచారంటే, ఈరోజు ప్రపంచం అంతా అదే విధానంలో ఉంది. అదే విధానంగా ఈరోజు అగ్ని వచ్చి ప్రపంచాన్ని కాల్చిపోతూ ఉంది. ప్రపంచాన్ని అగ్నిమయం చేయబోతా ఉంది. ఇదే ప్రభుత్వం చెప్పాడు, భయంకరంగా చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. మలాకి గ్రంథం, ఇది నేను చదివి నేను ముగిస్తాను. మలాకి గ్రంథం 4:1 చదవండి. నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా, తల్లి లేదు, పిల్ల లేదు, తండ్రి లేడు, పిల్లడు లేడు, వేరు చిగురు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కాల్చివేయనని, రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు. అదనమాట. దేవుని నామము కలిగిన వ్యక్తులకేమో నీతి సూర్యుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రత్యక్షం అవుతూ ఉంటే, గర్విష్ఠులకు, దుర్మార్గులకు, అహంకారులకు, దేవుడు అంటే బైబిల్ లేని వారికి బైబిల్ అని చెప్పుకొని, వాక్యమని చెప్పుకొని వాళ్ళ ఇష్టానుసారమైన నడతలు నడిచిన వారికి, పశువులకు, ఈ సంతానానికి, ఆ ఏసావు సంతానానికి దేవుడు భయంకరమైన తీర్పు, అగ్ని తీర్పు ఇవ్వబోతా ఉన్నాడు. అదే తీర్పును ఆ రోజు వాటర్ ద్వారా నోవాహు ప్రసంగం చేస్తే, ఈ రోజు అదే తీర్పును విలియం బ్రనహం అగ్ని ద్వారా ప్రసంగం చేస్తా ఉన్నాడు. అయ్యా అగ్ని వస్తుంది, సిద్ధపడండి, దేవుని వాక్యం లోబడండి, దేవుని చిత్తాన్ని లోబడండి, దేవుని వాక్యం లోబడండి అంటే ఈ రోజు ప్రజలు ఏలం చేస్తున్నారు. అగ్ని వస్తుందా, కాల్చేస్తుందా, ఎక్కడుంది అగ్ని, ఇటు వస్తుంది అగ్ని, మా డబ్బులో మేమే బతుకుతాం, మా పనుల్లో మేమే జీవిస్తాం, మా డబ్బు 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 అని మా గుండు కొట్టుకుంటుంది, మా పేరు 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 అని మా గుండు కొట్టుకుంటుంది, మతం 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 అని మా గుండు కొట్టుకుంటుంది, కులం 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 అని మా గుండు కొట్టుకుంటుంది. మేము దానికోసమే బ్రతుకుతాం, దానికోసమే బ్రతుకుతాం, దానికోసమే జీవిస్తాం. మాకే భక్తి వద్దు, మాకే వర్తి వద్దు, మాకే జీవితము మార్చబడిన జీవితం మాకేది వద్దని ఈరోజు ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. అవమానపరచడానికి సిద్ధంగా ఉన్నారండి. హేళన చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. భయంకరమైన అవహేళన చేస్తున్నారు, భయంకరంగా నిందిస్తున్నారు, భయంకరంగా భ్రష్టు పట్టిన బ్రతుకులు బ్రతకడానికి ఈరోజు వాక్యాన్ని నిందించి అవహేళన చేయడానికి బహుభయంకరంగా పబ్లిక్ లో సిద్ధపడతా ఉన్నారు. క్రైస్తులని చెప్పుకుంటూ, వాక్యం అని చెప్పుకుంటూ,
తెలియని వారికంటే తెలిసిన వారే వాక్య ప్రకారంగా జీవించకుండా, వాక్య ప్రకారం బ్రతకకుండా, వాక్య ప్రకారంగా జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు ఎంత కొట్టినా ఎంత చెప్పినా అలా ఈ చెవితో చెప్పినవి విన్నాయి, ఈ చెవితో వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వెళ్ళిపోతారు. బతుకులు మావులే, జీవితాలు మావులే, వాళ్ళ ఆశలు మావులే, వారి కోరికలు మావులే, వారి సిద్ధాంతాలు మావులే, వారి అన్ని మామూలే 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 మామూలే. హల్లెలూయా. దేవుడిని ఎంతగా నిందించాలో, దేవుడిని ఎంతగా శ్రమల పాలు చేయాలో, దేవుడిని ఎంతగా ఇబ్బంది పెట్టాలో, ఎంత శ్రమలు పెట్టాలో, ఎంత ఇబ్బంది పెట్టాలో, ఎన్ని మాట్లాడాలో, ఎంత అహంకారంగా కాళ్ళు ఊపుకుంటూ కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా భయంకరంగా దేవుని ద్వేషిస్తా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులండి, నవీన నాగరికత క్రైస్తవులు కొండ ఎక్కడం మానేసి కొండ కింద ఉన్న చర్చిలు పట్టుకుని, కొండ ఎక్కడం మానేసి కొండ కింద ఉన్న సిద్ధాంతాలు పట్టుకుని, కొండ ఎక్కడం మానేసి కొండ కింద ఉన్న కార్యాలు పట్టుకుని దేవుని వాక్యాన్ని అవమానపరుస్తూ అవహేళన పరుస్తూ వా యొక్క నోవాహుని ఎంతగా నిందించి ఊరించి ఊరు తరిమేస్తూ అల్లిపోయిన కోడిగుడ్లు ఇచ్చి కొట్టుతూ ఎంత అవమానపరిచారో ఈ రోజు విలియం బ్రన్హామ్ అంత అవమానపరుస్తున్నారు. ఎంత భయంకరంగా హేళన చేయాలో అంత భయంకరంగా హేళన చేస్తా ఉన్నారండి. ఈరోజు వాక్యం ఎంత బహిరంగంగా ఆయన వివరించి చెప్పాడో చూడండి. ఆ రోజు నోవాహు ఎలాగైతే వరద వస్తుందని చెప్పాడు, ఈరోజు ఈ నోవాహు అయిన విలియం బ్రన్హామ్ అగ్ని వస్తుందని అలాగే చెప్తున్నాడు. ప్రజలు నమ్మట్లేదండి, ప్రజలు వినట్లేదండి, దాన్ని ఎన్నడూ కూడా దరి చేర్చుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. వారికి వాళ్ళ సంఘాలు కావాలి, వాళ్ళ సిద్ధాంతాలు కావాలి, వాళ్ళ పేర్లు కావాలి, వాళ్ళు భయంకరంగా వాళ్ళు చేస్తున్న కార్యాలన్నీ కావాలి. ఈరోజు సంఘాలన్నీ నడిచేవన్నీ కూడా డబ్బుతో నడుస్తున్నాయి. వారి జీవితం అంతా కూడా డబ్బు 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 అని కొట్టడానికి బదులుగా డబ్బు అని కొట్టుకుంటుంది. ఆ డబ్బు కోసం ఎంత హాని అయినా చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రేమలు లేవు, మమకారాలు లేవు, ఏమీ లేవు. వారి జీవితాల్లో కనికరము లేదు. జీవితం అంతా డబ్బు 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 డబ్బు. ఆ డబ్బుని చెప్పుకునే డబ్బుతోనే కాలబడడానికి, ఆ డబ్బుతోనే వాళ్ళు కాల్చివేయబడడానికి దేవుని యొక్క ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము ఈ రోజు ప్రజల మధ్యలో నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరులారా, వాక్యం విషయం నింద అనుభవించడానికి, దేవుని పిల్లలు వాక్యం విషయం శ్రమల పాలవడానికి, వాక్యం విషయం అవహేళన పాలవడానికి, వాక్యం విషయం నామం నిమిత్తం ద్వేషించబడడానికి, తృణీకరించబడడానికి, ఇబ్బంది పడడానికి ఆ రోజు ఆ ప్రవక్తలందరూ ఎలాగైతే బారాకు, గిజ్జోను, యోహాను, ఆ యొక్క దానియేలు, ఆ యొక్క ప్రవక్తలందరూ కూడా ఎందుకంతగా నిందించబడి శ్రమల పాలపోయి ఆయన నామం నిమిత్తం అంత నిందించబడ్డారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఎలాగైతే ఆ యొక్క పర్వతం మీద నిందించబడతా ఉన్నాడో కల్వరి కొండపైన కూడా అలాగే నిందించబడతా ఉన్నాడు. ఆ రోజు కల్వరి కొండపైన అలాగే ఎందుకు నిందించబడ్డావాడు, ఈ రోజు ఆ విధంగానే దేవుడు నిందించబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు నోవాహులు ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో ఈరోజు విలియం బ్రన్హామ్లో కూడా అలాగే ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు నోవాహు ద్వారా ఎలాగైతే తీర్పు ప్రకటించాడో ఈరోజు నోవాహు ద్వారా అదే తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజు నోవాహు ద్వారా ఎలాంటి ఉగ్రత వాటర్ ప్రకటించాడో ఈరోజు విలియం బ్రన్హామ్ ద్వారా అదే అగ్ని ప్రవశించాడు. హల్లెలూయా. అగ్ని చూడడానికి కనపడలేదు ప్రజలకి, డబ్బులు కనపడుతున్నాయి. అగ్ని కనపడలేదు ప్రజలకి, ఈనాటి నవనాగరికత కనపడుతుంది. స్టేజ్ల మీద చిందులు కనపడుతున్నాయి, క్రిస్మస్ డ్యాన్సులు కనపడుతున్నాయి, డ్యాన్సులు కనపడుతున్నాయి, భయంకరమైన పాపం కనపడుతుంది. ఏ విధంగా మనిషిని పాడు చేసి వారి జీవితాలు స్వార్థపూరితంగా కట్టుకోవాలో అయ్యే కనపడుతున్నాయి, కానీ అగ్ని వాళ్ళ కంటికి కనపడట్లా. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని ప్రజలకేమో అగ్ని కనపడుతుంది, దెయ్యం పిల్లలకేమో నవనాగరికత కనపడుతుంది. ఆ రోజు నోవాహుకి ఆ యొక్క ఓడ కనపడింది, మునిగిపోతున్న ఆ యొక్క ప్రజలు కనపడుతూ ఉన్నారు. ఆ రోజు అబ్రహాముకి కాలిపోతున్న సొదొమ కనపడింది. లోతుకైతే ఆ సొదొమ పట్టణం చాలా చక్కగా పచ్చగా అద్భుతంగా కనపడుతుంది. హల్లెలూయా. ఆ సొదొమ పట్టణం కాలిపోవడం లోతు చూడట్లే, అబ్రహాం చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కుమార్తెలు ఆయన నామం కోసం ఎందుకు ఎన్ని శ్రమలైన భరిస్తున్నారో తెలుసా? ఎందుకు ఎన్ని నిందలైన భరిస్తున్నారో తెలుసా?
ఎందుకు ఎంత శ్రమైనా కానీ వాళ్ళు వెనకం చేయట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన ఓడ కోసం. వారి ఓడలో భాగమై ఉన్నారు. వారు ఓడగా కట్టబడి ఉన్నారు. వారు ఓడగా నిర్మించబడి ఉన్నారు. ప్రజలు వేసే నిందలు వారు చూడట్లా. ప్రజలు వేసే ఆ కార్యాలు వారు చూడట్లా. ప్రజలు వేసే ఆ భయంకరమైన ఆ దిక్కుమాలిన నవ్వులు, అవహేళనలు, ఆ యొక్క కార్యాలను ప్రజలు చూడట్లే. ఆ దేవుని యొక్క ప్రజలు చూడట్లే. ఎందుకు చూడట్లేదో తెలుసా? వారు ఓడలో భాగమై ఉన్నారు. ఓడలో ఎవరైతే భాగంగా లేరో వారు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లోకంలో నిందిస్తారు, హేళన చేస్తారు, నవ్వుకుంటారు. ఏం చర్చి, ఏముంది, ఎంతమంది వస్తారు ఇందులోకి, ఏమి లేదు ఇక్కడ, అంతా ఎండిన భూమి. హల్లెలూయా, అలాగ ఆలోచిస్తారు. కానీ దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం అంతా కూడా తెలిసినప్పుడు ఆయన మార్గం అంటే ఏంటో నిందించబడడానికైనా, అవమానపరచడానికైనా, దేనికైనా వారు సిద్ధపడతారు. ఎందుకో తెలుసా? అది దేవుని యొక్క మార్గం, అది దేవుని యొక్క చిత్తం. అది హల్లెలూయా. ఖచ్చితంగా ఆ మార్గం మనకు బయలుపరచబడుతున్నప్పుడు, ఆ మార్గం మనకు పరిపూర్ణంగా వెలికి తీస్తున్నప్పుడు, దేవుడు నోవహు ఆ మార్గంలో పరిపూర్ణంగా మనం నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ ఓడలో మనకు భాగస్తులుగా మనం అయినప్పుడు ఖచ్చితంగా ఆ నామం కోసం ఎన్ని నిందలైనా భరిస్తారు, ఎన్ని అవమానాలను భరిస్తారు. ఎలాంటి పరిస్థితులైనా, ఆ హింస అయినా, వస్త్రహీనత అయినా, కరువు అయినా, ఖడ్గమైనా, ఏ మైనను కూడా దేవుని ప్రేమ నుండి వేరుపరిచే సిద్ధాంతమే లేదు. అలాంటి ప్రేమ ఈరోజు విలియం బ్రన్హమ్ అనే వాక్యము ద్వారా దేవుడు ఓడను పరిచయం చేసి ఆ ఓడలో భాగస్థులుగా దేవుడు మనల్ని చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఓడలో మనం భాగస్థులు అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. అందరూ ప్రార్థన చేద్దాం.